గోదావరి మీదకి వెళ్ళాడు, చేపలు పట్టుకుంటూ ఒక చేప పడలేదు. పొద్దుడికి ఎలా ఉంటుందండి? ఏముంటది? తప్పుడు నేను మహిమ మాట్లాడాలి మహిమ ఉన్నది ఇక్కడ మన మందిరంలోని. మనం తెలుసుకొని ఆయనకి లోపడాలి. అది ఈయన తోపడి అనేక మంది. ఎంతమంది వస్తారు మన ఇంట్లో? 10 మంది అయినా 10 మంది అయినా. మీరు రెండో అబ్బాయి, మీరు రెండో అబ్బాయి పెద్ద అబ్బాయి ఉన్నాడు, కాళ్ళు ఉంది. ఇంకో 2 అబ్బాయిలు దగ్గర పెట్టండి. మహిమ పడుతుంది. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఏంటంటే 4 సంతానం. మనవడు మనవలు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమ అండి మనవలంటే. ఎవరండి? ఎక్కడ నిలబడ్డాబాయ్ మనవలు నిలబడ్డా నిలబడు. దానికి ఎంత ప్రేమ చూడు. మనవలిద్దరు దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినడమ్మా, ఒక్క చేప కూడా పడలేదండి. పొద్దుడికి బాగా ఉన్నారండి. అటువంటి చోటకి మన యేసయ్య వెళ్ళిపోయాడు. వెళ్ళినంటే అన్నాడు, సీమోను పేతురు, రాత్రంతా బాధపడుతున్నావు కదా, రాత్రంతా వేదన పడుతున్నావు కదా, ఒక్క చేప కూడా పడలేదయ్యా. నా భార్యను ఎలా పోషించు, నా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటా, ఎలా పోషించబడతాను, బాధపడుతున్నా కదా. ఇదిగో నేను నీ పడవలో నువ్వు రావాలనుకున్నాను, నన్ను చేర్చుకుంటామనంటే రెండేసయ్యా అన్నాడు. ఏమన్నాడండి? రెండేసయ్యా, రెండేసయ్యా. చూసారండి, రెండేసయ్యని ఆహ్వానించాడు. ఎప్పుడైనా పడవలకు రెండేసయ్య అన్నాడు, సంతోషంతో వచ్చేసాడు ఏసయ్య. హల్లెలూయా. స్తోత్రం. రెండంటే చాలు. ఆయన సంతోషంతో వచ్చేసే దేవుడు అండి. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చెప్పాడు, ఆ యొక్క వాక్యమును బోధించాడు వారికి. స్తోత్రం. దుఃఖపడుతున్న మీరు ధన్యులు అవుతారు, దుఃఖపడే వారు మీరు ధన్యులు అన్నాడు. నీతి నిమిత్తం బాధపడే వారు మీరు ధన్యులు అన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు. మీ హృదయం కనికరపడే వారు ధన్యులు అని చెప్పాడు. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ప్రభువు రాజ్య వారిని చెప్పాడు. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కానీ మీరు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. మీరు ఇప్పుడు బాధపడుతున్నారు కానీ తర్వాత మీరు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారని దేవుని వాక్యమును యేసు ప్రభువు బోధించడం సాధించి వెంటనే పడవను, మీ దోణిను లోతుకి నడిపించమన్నాడు. దోణి ఉంటుంది కదా, చేపలు పట్టే దోణి. ఆ చేపల దోణి లోతుకి నడిపించిందంటే ఆ దోణి ఏం చేశాడంటే లోపల నడిపించాడు. చేపలు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోపల నడిపించాడు. అంటే నడిపించుడు వలయమన్నాడు. ఏమేమన్నాడు? వలయమన్నాడు. అంటే దేవునికి స్తోత్రం. అలా వలయించాడు లేదో దేవుడు చేపలు కాల్చించాడు. చేపలారా మీరందరూ కూడా ఈ పేదరి గారి వలలోకి వెళ్ళండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అదే చేపలన్నీ వలలోకి వచ్చేసి ఈ వల లాగలేకపోతున్నాడు. హల్లెలూయా. రాత్రి ఏమైందంటే ఒక చేప పడిందా? ఒక చేప పడలేదు. ఈ పొద్దునికి ఏం చేశాడు మాట? వలనిండా నిండిపోయినాయి చేపలు. దేవునికి స్తోత్రం. లాగుతుంటే లాగలేకపోతున్నాడు. ఆయన లాగలేకపోతున్నాడు. ఆ పక్క వాళ్ళకి ఏం చేశారు? మీరు ఆ పొలంలో ఏం చేసేవారు? కొడుకు పోతున్నారు, రెండురా అలాగా ఎప్పుడైతే సంజలు చేశారో పక్క వాళ్ళు వచ్చి సహకరించారు. 2 పడవలు మునిగిపోయినని చేపలు పట్టుకున్నారు. ఏం మంచి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు.